కోలీవుడ్ స్టార్ విజయ్ మెల్లగా మార్కెట్లో జెండా పాతేస్తున్నాడు. ఒకప్పుడు తను కోలీవుడ్ వరకే పరిమితం. తెలుగులో తన సినిమాలు ఎన్ని వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ లియోకి బాలీవుడ్లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యింది. అక్కడ జెండా ఎగరేసే టైం వచ్చేసినట్టుంది. మరి ఈసారి కాలం కలిసొస్తుందా? విజయ్ దళపతి లియో వరల్డ్ వైడ్ గా దసరాకు రాబోతోంది. ఇప్పటివరకు తెలుగులో తుపాకీ నుంచి బేస్ట్ వరకు ఎన్ని హిట్లు ఫ్లాప్లు వచ్చినా విజయ్ పొరుగు స్టార్ గానే కొనసాగాడు. కానీ మాస్టర్ హిట్ నుంచి బేస్ట్ ఫెయిల్యూర్ వరకు విజయ్ కి ఇక్కడ ఇమేజ్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. మలయాళం అలానే హిందీలో విజయ్ కి పెద్దగా మార్కెట్ లేదు. ఆ వెళితేనే లియో సినిమా తీర్చబోతున్నట్టుంది. ఎందుకంటే విక్రమ్, ఖైదీ ఫేమ్ లోకేష్ కి నార్త్ లో మార్కెట్ క్రియేట్ అయింది. తన డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో తొలి సక్సెస్ ని విజయ్ అందుకునేలా ఉన్నాడు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్, అడవిశేష్, నిఖిల్ ఇలా పాన్ ఇండియా మార్కెట్ మీద జెండా ఎగరేశారు. ఆ విషయంలో యష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి అదే పని చేశాడు. కోలీవుడ్, బాలీవుడ్ లో ఆ ఫీట్ పెద్దగా ఎవరూ సాధించలేదు. ఆ పనిలో విజయ్ మొదటి అడుగు వేయబోతున్నాడు. మమ్ముటి, మోహన్ లాల్ లేదంటే రజనీ, కమల్ కి పాన్ ఇండియా లెవెల్లో ఎప్పటి నుంచో మార్కెట్ ఉంది. కానీ ఈ తరంలో ఆ ఫీట్ ని ఎవరూ సాధించలేదు. బీస్ట్ తో ఆ ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది. అందుకే విజయ్ కి ఈసారైనా పాన్ ఇండియా హిట్ వస్తుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. లియో సౌత్ లో సందడి చేసే ఛాన్స్ ఉంది. పాటలు గ్లిమ్స్ ఆరెంజ్ లో ఉన్నాయి. లోకేష్ మీదున్న నమ్మకంతోనే సీన్ మారేలా ఉంది. ఏదేమైనా ఈ దసరాకు విజయ్ పాన్ ఇండియా దాడి కన్ఫర్మ్ అయింది. ఫిలిం టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. మరో నెలలో విజయ్ పాన్ ఇండియా టెస్ట్ రిజల్ట్ రానుంది.